హాయ్ ఫ్రెండ్స్, అది సెప్టెంబర్ 13, 1916 యుఎస్ఏలో టెన్నిస్ పట్టణంలో కింగ్స్పోర్ట్ ప్రాంతం. అది చుట్టూ వేల జనాలు ఒక ఏనుగుని ఇనప గొలుసులతో ఒక భారీ క్రేన్కి ఉరి తీయడానికి సిద్ధమవుతున్నారు. ఒక ఏనుగును ఉరి తీస్తుంటే చుట్టుపక్కల ఉన్న జనాభా అసలు ఆపకపోగా దాన్ని ఉరి తీయండి, దాన్ని చంపేయండి అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. అసలు ఒక ఏనుగుని ఉరి తీయడం ఏంటి, ఆ ఏనుగును ఉరి తీస్తుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇలా చంపేయమని అడగడం ఏంటి? మట్రస్ మేరీ ఇది ఒక ఏనుగు పేరు. ఈ ఏనుగు గురించి మనం క్లియర్గా తెలుసుకుంటే అసలు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారన్నది మనకు అర్థమవుతుంది. ఇది చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఉరి శిక్ష. దాదాపు 100 సంవత్సరాలు గడుస్తున్న ఆ ఏరియాలో ఉన్నవారు ఈ ఏనుగు కథ వింటే ఇప్పటికీ కూడా బాధపడకుండా ఉండరు. ఇది కేవలం ఒక ఏనుగు కథ కాదు, మనిషికి సరైన చట్టాలు లేకపోతే జంతువుల్ని ఎంత దారుణంగా హింసిస్తాడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం. సో ఈ ఏనుగు కథ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. లెట్స్ డైవ్ ఇన్ టు ద రియల్ స్టోరీ ఆఫ్ మట్రస్ మేరీ. అది 1916. మనుషులందరూ ఒక చోట కూర్చుని నవ్వుకోవడం తప్ప మనుషులకి ఎటువంటి ఇతర ఎంటర్టైన్మెంట్ లేని రోజులవి. ఇలాంటి టైంలో మనుషులకు ఇంట్రడ్యూస్ అయిన ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ సర్కస్. అప్పట్లో అమెరికాలో స్పార్క్స్ వరల్డ్ ఫేమస్ షోస్ అనేవి చాలా ఫేమస్. అబ్బో, సర్కస్ అంటే వీళ్ళ పేరు వినపడకుండా ఉండేది కాదు. పైగా పిల్లలు పెద్దవాళ్ళు ఆ సర్కస్లో జరిగే విన్యాసాలు చూసి వాళ్ళకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ లేని రోజులవి. ఈ స్పార్క్ వరల్డ్ ఫేమస్ షోస్ ఓనర్ చార్లీ స్పార్క్స్. జనాలందరికీ ఈ సర్కస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ చార్లీకి మాత్రం అది ఒక ప్రపంచం. ఆ సర్కస్ నడిస్తేనే తనకు ఫుడ్ అండ్ అలాగే తన దగ్గర ఉన్న వర్కర్స్ కూడా ఈ సర్కస్ నడిస్తేనే జీతాలు ఇవ్వగలడు. వాళ్ళు కూడా దీని మీదే బ్రతుకుతున్నారు. చార్లీకి తన దగ్గర ఎన్ని జంతువులు ఉన్నా, ఏనుగులు, గుర్రాలు, సింహాలు ఎన్నున్నా సరే తనకు మాత్రం ఒకటంటే బాగా ఇష్టం. అదే మేరీ అనే ఏనుగు. ఈ మేరీ అనే ఏనుగుని తను అడవిలో పట్టుకోలేదు, చిన్నప్పుడు ఒక ఓనర్ దగ్గర కొనుక్కున్నాడు. ఇక సర్కస్లోకి మేరీ వచ్చిందంటే జనాలందరూ అరుపులు కేకలతో స్టేడియం దద్దరిల్లిపోయేది. ఎందుకంటే ఆ సర్కస్కి మేరీ సూపర్ స్టార్. మేరీ బేస్బాల్తో బాల్ని కొట్టేది అండ్ అలాగే ఫుట్బాల్ ఆడేది, బైక్ని రన్ చేసేది, తల నేల మీద పెట్టి 4 కాళ్ళు పైకి లేపేది. ఇలాంటి స్టంట్స్ ఎన్నో చేసేది. అందువల్ల పెద్దలకి పిల్లలకి కూడా ఈ మేరీ అంటే చాలా ఇష్టం. అందువల్ల అక్కడుండే ప్రజలందరూ కూడా దీన్ని బిగ్ మేరీ అని పిలిచేవారు. చార్లీ కూడా మేరీని ఒక ఎసెట్లా కాకుండా తన ఇంట్లో మనిషిలాగా చూసుకునేవాడు. దీనివల్లే మనం బ్రతుకుతున్నాం కదా అనే ఆలోచనతో దాన్ని చాలా బాగా చూసుకునేవాడు. చార్లీ ఏనుగుని ఎంత ప్రేమగా చూసుకునేవాడో ఆ ఏనుగు కూడా అంతే ఆప్యాయంగా తన దగ్గర ఉండేది. ప్రజలు కూడా చాలా సరదాగా ఆ ఏనుగుతో ఉండేవారు. ఈ ప్రేమ, ఈ ఆప్యాయత పోవడానికి ఒకే ఒక్క రోజు కారణమైంది. రెడ్ ఎల్రిచ్, ఇతన్ని అందరూ రెడ్ అని పిలిచేవారు. అయితే ఈ సిచ్యువేషన్లో రెడ్ అనే వ్యక్తి ఒక రూట్ కాసి కావచ్చు, కానీ తను ఒక అభాగ్యుడు. తనకేమీ తెలియదు. తనకి జాబ్ లేకపోవడంతో వీధి పక్కన పడుకుని ఆ రోజు ఏ పని దొరికితే ఆ పని చేసుకుని తిని పడుకుంటాడంతే. అయితే రెడ్ అనే వ్యక్తి యొక్క ఊర్లోకి ఈ స్పార్క్స్ వరల్డ్ ఫేమస్ సర్కస్ రావడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా స్కూల్కి సెలవులు ఇచ్చేసి షాప్స్ అన్ని మూసేసి ఈ సర్కస్ని చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. ఇక జనాలందరూ తండోపతండాలుగా రావడంతో రెడ్ కూడా అసలు ఏం జరుగుతుందని చెప్పి అక్కడ వెళ్ళడానికి చూశాడు. అక్కడికి వెళ్తే సర్కస్ జరుగుతుందని రెడ్ కనుక్కొని ఆ సర్కస్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఒక పని అడిగితే మనకి ఈరోజు ఫుడ్ దొరుకుతుంది, నేను సేఫ్ అని చెప్పి రెడ్ అనుకున్నాడు. తను అనుకున్నట్టే సర్కస్ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదో ఒక పని ఇప్పించండి, నాకు ఫుడ్ పెడితే చాలు, మీరేమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు ఏ పని చెప్తే ఆ పని నేను చేస్తా అని సర్కస్ యొక్క ఓనర్తో అన్నాడు. సరే అని చెప్పి తన ఏనుగులు చూసుకోవడానికి ఒక మనిషి లేడని ఆ ఏనుగులు చూడడానికి రెడ్ని నియమించాడు. అయితే రెడ్కి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ని చెప్పాడు. ఏంటంటే ఏనుగులు చాలా తెలివైనవి, వాటిని కంట్రోల్ చేయడానికి అస్సలు చూడకు, ముఖ్యంగా మేరీ దగ్గరికి అస్సలు వెళ్ళకు. తను 5 టన్నుల బరువున్న భారీ ఏనుగు, పైగా 8 అడుగుల ఎత్తుంటుంది. తనతో సరదా కూడా ఏ పని చేయకు, ఎందుకంటే తనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో నీకు తెలియదు. సో తనతో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి రెడ్తో చెప్పి ఆ సర్కస్ యొక్క ఓనర్ వెళ్ళిపోయాడు. అయితే రెడ్ కూడా అక్కడ ఉన్న ఏనుగులకి ఫుడ్ పెట్టడం, నీళ్లు పెట్టడం ఇలాంటివన్నీ చేసేవాడు. ఇక సర్కస్ చేయాల్సిన రోజు వచ్చింది. సెప్టెంబర్ 12. జంతువులన్నీ సర్కస్ చేయడానికి సిద్ధమయ్యాయి. వీధిలో కోలాహలంగా చాలామంది జనాభాతో జంతువులన్నీ ముందుకు వెళ్తున్నాయి. అదే ముందు వరుసలో ఈ మేరీ కూడా ఉంది. రంగురంగుల బట్టలు, చాలా హైట్ ఉన్న కర్రల మీద నిలబడిన కొంతమంది వ్యక్తులు జంతువుల్ని బోన్లో పెట్టి కొన్ని జంతువులను తీసుకువెళ్తుంటే మరికొన్ని జంతువులు మాత్రం మామూలుగానే నడిచి వెళ్తున్నాయి. అయితే ఆ రోజు మేరీ సిచ్యువేషన్ వాళ్ళకి తెలియదు. మేరీకి ఒక పన్ను పక్కన విపరీతమైన చీమ్ కారుతూ, నరాల మీద ఒత్తిడి పడుతూ విపరీతమైన నొప్పితో ఉంది.
అయితే మేరీకి ఎంత నొప్పి ఉన్నా సరే తన ఓనర్ చార్లీ మీద ఉన్న నమ్మకంతో అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు నడిచింది. అయితే ఇక్కడ ఒక తప్పు జరిగింది. అదేంటంటే చార్లీ రెడ్ని ఇతర ఏనుగుల మీద ఎక్కిద్దాము అని అనుకున్నాడు. కానీ ఈ జనాల హడావుడిలో ఇతర ఏనుగులు ఎలా బిహేవ్ చేస్తాయన్నది తనకు తెలియదు. సో మేరీ అయితే ఎక్స్పీరియన్స్ ఉండడంతో మేరీ మీద ఎక్కిస్తే చాలా జాగ్రత్తగా సేఫ్గా తీసుకెళ్తుందని చెప్పి చార్లీ అనుకున్నాడు. అందువల్ల రెడ్ని మేరీ మీద ఎక్కించాడు. ఇక ఎగ్జాక్ట్గా ఈ ఊరేగింపులో ముందుకు నడుస్తూ ఉండగా అదే టైంలో సరిగ్గా ఒక పుచ్చకాయ మొక్క మేరీ కంటకి కనబడింది. ఒకవైపు విపరీతమైన పంటినొప్పి ఉండడం, మరోవైపు ఆకలితో ఉండడంతో తన తొండంతో ఆ పుచ్చకాయ మొక్కని తీసుకుందాము అని ట్రై చేసింది. కానీ ఆ పుచ్చకాయ ముక్క మేరీ తొండంకి అందలేదు. ఇక ఒక క్షణం ఆగి ఆ వరుస నుండి పక్కకు తప్పుకొని ఆ పుచ్చకాయ మొక్కని అందుకుందాము అనుకునే లోపు దానిపైనున్న రెడ్ తన దగ్గరున్న ఒక కర్రతో ఇంతమంది జనాభా చూస్తుంటే నువ్వు ముందుకు కదలకుండా ఉన్నావేంటి అనే ఈగోతో మేరీ మీద పొడిచాడు. అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ కాసేపు అలాగే ఆగింది. ఇక ఎంతకీ మేరీ కదలకపోవడంతో మరొకసారి ఎగ్జాక్ట్గా పంటి దగ్గర చీము కారుతున్న ఆ పుండి దగ్గర పొడిచాడు. ఇక ఎప్పుడైతే ఇలా పొడిచాడో మేరీ నొప్పితో విలవిల్లాడిపోయింది. తన 2 కాళ్ళు పైకి లేపి గేంకరించింది. తన పైనున్న రెడ్ని తన తొండంతో పట్టుకుని ఒక బొమ్మ పట్టుకున్నట్టు ఎదురుగా పట్టుకుని విసిరేసింది. కింద పడి ఉన్న రెడ్ని చూసి తన సహనం నశించి రెడ్ యొక్క తల మీద తన 5 టన్నుల బరువున్న కాలు పెట్టి నొక్కేసింది. రెడ్ తల పుచ్చకాయ ముక్కలా పగిలిపోయింది. ఈ దృశ్యం మొత్తం అక్కడున్న జనాలు కళ్ళారా చూస్తున్నారు. ఏం జరుగుతుంది అని ఆలోచించేలోపే ఎంటైర్ సిచ్యువేషన్ మొత్తం అయిపోయింది. అప్పటి వరకు మేరీని చూసి ఆనందించిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు. అయితే అదే గుంపులోంచి ఎవరన్నారో ఏంటో తెలీదు, కిలిట్ అనే ఒక పదం వచ్చింది. ఆ పదాన్ని విన్న మిగతా వాళ్ళందరూ కూడా కిలిట్ కిలిట్ వెంటనే చంపేయండి చంపేయండి అని చెప్పి జనాభా అంతా ఒకేసారి అనడం మొదలుపెట్టారు. దీంతో ఒక కుమ్మరి పని చేసుకునే హెన్రీ ర్యాన్సన్ అనే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీని తీసుకొని మేరీ వైపు 5 రౌండ్లు కాల్చాడు. కానీ ఏనుగు యొక్క చర్మం చాలా దలసరిగా ఉండడంతో మేరీకి ఆ బుల్లెట్లు తగిలిన జస్ట్ రక్తం వచ్చింది కానీ మేరీ చనిపోలేదు. అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి మేరీ కూడా ఆశ్చర్యపోయింది. తన కళ్ళల్లోంచి నెమ్మదిగా నీరు వస్తుంది. ఒకవైపు పంటి నొప్పి, మరోవైపు ఈ సిచ్యువేషన్ మొత్తం జరిగిపోయింది. జనాలు మొత్తం హడావడి, అక్కడున్న జంతువులన్నీ కూడా చెల్లాచెదురైపోయాయి. వీధి నిండా హడావడి కోలాహలంతో దుమ్ము పైకి లేచింది. ఈ హడావడి మొత్తాన్ని చూస్తున్న మేరీ శాంతంగా అలా నిలబడిపోయింది. కానీ జనాలు మాత్రం శాంతించలేదు. వెంటనే చంపేయండి లేదంటే మిగతా వాళ్ళని కూడా ఈ మేరీ చంపేస్తుందని చెప్పి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. వెంటనే ఆ లోకల్ షరీఫ్ ఒక అతను వచ్చి బోన్లో బంధించాడు. వెంటనే ఈ న్యూస్ ఒకరి తర్వాత ఒకరు దగ్గరగా పాకి వేరు వేరు ఊర్లు కూడా పాకింది. ఆ తర్వాత రోజు న్యూస్ పేపర్లో కిల్ మడ్రస్ మేరీ అని హెడ్లైన్ కూడా వచ్చింది. ఆ న్యూస్లో మేరీ ఇదివరకే 7గురిని చంపేసిందని, ఇది 8వదని చెప్పి ఆ న్యూస్లో రాశారు. ఆ పేపర్ చదివిన జనాలు కూడా నమ్మేశారు. ఒక రాంగ్ న్యూస్ ఎంటైర్ సిచ్యువేషన్ని మార్చేసేలాగా ఆ న్యూస్ పేపర్ చేసింది. ఇక ఆ తర్వాత కింగ్స్ఫోర్డ్ సిటీ పక్కనే ఉన్న జాన్సన్ సిటీ యొక్క మేయర్ ఈ సర్కస్ ఓనర్కి ఫోన్ చేసి ఆ ఏనుగుని ఎలాగైనా చంపేయండి లేదంటే మా ఊర్లోకి మీ సర్కస్ని ఎప్పటికీ రానివ్వము అని చెప్పి చార్లీకి ఫోన్ చేసి చెప్పాడు. ఒకవైపు కూతురిగా పెంచుకున్న మేరీ, మరోవైపు వందలాది మంది వర్కర్స్. తనకు ఫుడ్ కూడా ఈ సర్కస్ మీద ఆధారపడి ఉందని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. చార్లీ ఆ రోజు నైట్ అంతా చాలా ఆలోచించాడు. చిన్నప్పటి నుంచి చాలా ఆప్యాయంగా ప్రేమగా పెంచుకున్న ఏనుగు, కానీ ఈ రూమర్స్ వల్ల తను చంపేయాల్సి వస్తుందని చెప్పి చాలా బాధపడ్డాడు. ఇక తను సర్వైవ్ అవ్వాలన్నా, ఈ కంపెనీ దివాలా తీయకుండా ఉండాలన్నా, ఇంతమంది వర్కర్స్కి రోజు ఫుడ్ దొరకాలంటే ఆ ఏనుగుని ఎలాగైనా చంపేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక తెల్లవారింది. కానీ మేరీని చంపడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మేరీ 5 టన్నుల బరువున్న 8 అడుగులు ఎత్తున్న భారీ ఏనుగు. తుపాకీతో కాల్చి చంపేద్దామా అంటే ఆల్రెడీ తుపాకీ గుళ్ళు మేరీ ఒంట్లో ఉన్నా సరే అవి మేరీని ఏం చేయలేకపోయాయి. సింపుల్గా పాయిజన్ పెట్టి చంపేద్దామా అంటే ఏనుగులు చాలా తెలివైనవి. వాసన బట్టి దాంట్లో విషం ఉందని అవి తినవు. ఇంకో ఆప్షన్ కరెంట్ షాక్ ఇచ్చి చంపేయడం. థామస్ అనే వ్యక్తి ఇలాగే ఒక ఏనుగుకి ఎలక్ట్రిసిటీ ఇచ్చి చంపేశాడు. అయితే కింగ్స్ఫోర్డ్ సిటీలో అంత ఎలక్ట్రిక్ పవర్ లేదు. ఇక లాస్ట్ ఆప్షన్గా ఈ పక్కనే ఉన్న సిటీలో ట్రైన్స్ని లేపే భారీ క్రేన్ ఉంది. ఆ క్రేన్కి భారీగా ఇనప కుర్చీలు పెట్టి ఉరివేసేస్తే ఆటోమేటిక్గా ఏనుగు చనిపోతుందనే ఆప్షన్ ఇవ్వగా చార్లీ దానికి ఒప్పుకున్నాడు. ఒక మనిషిని ఉరివేస్తున్నట్టు ఏనుగును ఉరివేయడమా అని చెప్పి చార్లీ ఆలోచించినా ఇక వేరే ఆప్షన్ లేక చార్లీ ఒప్పుకోక తప్పలేదు. ఇక సెప్టెంబర్ 13 ఈ ఉరిశిక్షకి సిద్ధమయ్యారు. మేరీతో పాటు ఇంకో 3 ఏనుగులను కూడా ఒక వరుసలో నడిపించుకుంటూ ఆ పక్కనే ఉన్న సిటీకి నడిపించుకుంటూ తీసుకువెళ్లారు.
కరెక్ట్గా ఆ ప్లేస్కి వచ్చేసరికి మిగిలిన 3 ఏనుగుల్ని తప్పించి పక్కకి తీసుకువెళ్ళిపోయారు. మేరీకి ఏమవుతుందో ఏంటన్నది ఆశ్చర్యంగా చూస్తుంది. మరోవైపు ఇంతమంది జనాభా తన చుట్టూ ఉండడంతో ఏదో జరుగుతుందని పసిగట్టింది. కానీ ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారన్నది తనకు తెలియలేదు. ఒక వ్యక్తి గొలుసుని మేరీ మెడకు వేశాడు. మరోవైపు మేరీ ఎక్కడికి తప్పిపోకుండా వెనకనున్న 2 కాళ్ళకు కూడా గొలుసులు వేశారు. ఇక పైకి లాగండి అనే ఆదేశం రాగానే క్రేన్ పైకి లాగడం మొదలుపెట్టింది. అయితే వెనకనున్న 2 కాళ్ళకి చైన్ విప్పడం మర్చిపోయారు. ఒకవైపు ఇంత భారీ తలకాయని క్రేన్ పైకి లాగడం మొదలుపెట్టింది. మరోవైపు పైకి రావట్లేదు. ఈవెన్ కిందనున్న ట్రైన్ పట్టాలతో సహా పైకి రావడం మొదలుపెట్టాయి. మేరీ కండరాలు ఎముకలు పిట్లించడం మొదలుపెట్టాయి. 5 అడుగుల ఎత్తు నుంచి కిందన చైన్ విప్పకపోవడంతో మేరీ కింద పడిపోయింది. తన వెనకతలున్న బోన్ విరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చంపేయండి చంపేయండి అనే ఆదేశాలు ఇవ్వడంతో వెనకతలున్న 2 కాళ్ళ చైన్ని విప్పేసి మళ్ళీ ఇంకొక వ్యక్తి సాహసించి మేరీ తలకి చైన్ వేశారు. అయితే మొదటిసారి ఉరివేసిన తర్వాత మేరీ కింద పడిపోయిన తర్వాత చార్లీ వైపు చూస్తూ నేనే తప్పు చేశానని నన్ను ఇలా హింసిస్తున్నారు, నాకు ఈ శిక్ష వేస్తున్నారు అని దీనంగా చార్లీ వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. ఇక రెండోసారి ఉరివేసిన తర్వాత గాల్లో వేలాడుతూ తన 4 కాళ్ళు ఊపుతూ చనిపోయింది. ఈ దృశ్యాన్ని చూసిన ఆకాశం కూడా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం చినుకులు కురిశాయి. ఇక ఆ తర్వాత మేరీని కిందకి దింపి ఆ పక్కనే ఉన్న గోతిలో కప్పెట్టేశారు. ఇక అక్కడికి వచ్చిన జనాలందరూ వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఆ పక్కనే ఉన్న మేరీతో పాటు 3 ఏనుగులు మేరీని కప్పెట్టడం చూసి మేరీ శవం దగ్గరకు వచ్చి అక్కడే కళ్ళంపని నీళ్లు పెట్టుకుంటూ అలాగే నిలబడిపోయాయి. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎగ్జాక్ట్గా ఆన్ రికార్డ్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఏనుగులు అక్కడికి వచ్చి నిలబడిపోవడం, కళ్ళంపని నీళ్లు పెట్టుకోవడం, ఈ సిచ్యువేషన్స్ మొత్తాన్ని కరెక్ట్గా విన్న తర్వాత జంతువులకు ఉండే ప్రేమ ఆప్యాయత మనుషులకు లేకుండా పోయిందా అని అనిపించింది. దాదాపు ఈ సిచ్యువేషన్ జరిగి 106 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ టౌన్ని ఇప్పటికీ కూడా ద టౌన్ హ్యాంగ్డ్ ఎలిఫెంట్ అని ఇప్పటికీ కూడా పిలుస్తూనే ఉన్నారు. ఆ మచ్చని ఆ టౌన్ ఇప్పటికీ కూడా చెరిపేసుకోలేదు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్లో రెడ్ది తప్ప అంటే కాదు. ఎందుకంటే రెడ్కి ఏమీ తెలియదు, జంతువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. తప్పు ఆ వ్యాపార దాహానిది. జంతువులు చాలాసార్లు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాయి, మృగాల్లా మారుతాయి. అవి వాటి సహజ స్వరూపం. కానీ వాటిని తీసుకొచ్చి జనాల మధ్యలో పెట్టి వీళ్ళ సంతోషం కోసం వాటిని ఆడించి అవి కోపం వచ్చినప్పుడు తను చేసిన ఒక చిన్న తప్పు వల్ల మనుషులను చెప్పుకుంటున్న మనమే మృగాల్లా మారి జంతువుల కంటే హీనంగా ప్రవర్తించారు చూసారా. ఈ సిచ్యువేషన్లో అది నాకు చాలా బాధ అనిపించింది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మేరీ కథ విన్న తర్వాత మీకు ఏమనిపించింది అన్నది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే వింటున్నంతసేపు మా నాలెడ్జ్ కానీ మేము పెట్టే ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.